ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. వారం రోజులుగా సాగుతున్న ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సన్నిహితులు, సైన్యాధినేతలు, కీలక అధికారులు ప్రాణాలు కోల్పోయారు. దేశం తీవ్ర సవాలు ఎదుర్కొంటున్న వేళ ఆయన ఒంటరైపోయారు. ఇదే సమయంలో ఖమేనీ లొంగిపోవాలంటూ అమెరికా నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఖమేనీ అంతంతోనే యుద్ధం ముగుస్తుందని ఇజ్రాయెల్ చెప్తుంది. శత్రువును తలొగ్గే ప్రసక్తి లేదని ఖమేనీ స్పష్టం చేసినప్పటికీ సన్నిహితులను కోల్పోయడం ఆయనకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఖమేనీ శకం ముగిస్తే ఆయన వారసుడు ఎవరనే చర్చ నడుస్తోంది. ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్పై ఇప్పుడు అందరి ఫోకస్ ఉంది. సుదీర్ఘకాలంగా ఇరాన్ పాలకుడిగా ఉన్న ఖమేనీకి అత్యంత సన్నిహితులు 15 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ముఖ్యుడు ఆయన రెండో కుమారుడు ముఫజ్జాక్ ఖమేనీ. గత 20 ఏళ్లుగా పాలనా వ్యవహారాల్లో ఖమేనీకి కీలక పాత్ర పోషిస్తున్నారు. వివిధ రాజకీయ వర్గాలు, మత పెద్దలు, సైనిక అధికారులను సమన్వయం చేయడంలోనూ ఆయన కీల్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్లో ముజక్కాకు బలమైన బంధాలున్నాయి. దీంతో తాజా ఉద్రిక్త పరిస్థితుల్లో దేశాన్ని నడిపించడంలో ముందుంటారని తెలుస్తుంది. అందుకే ప్రభుత్వ వర్గాల్లోనూ ఖమేనీ తదుపరి వారసుడిగా ముజబ్బా పేరు వినిపిస్తుంది.